రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నది పరవళ్ళు తగ్గింది. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లన్నీ మూసేశారు. నాగార్జున సాగర్ దగ్గర గేట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. పులిచింతల నుంచి ప్రవాహం కిందకి రావడం లేదు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా దాదాపుగా గేట్లన్నీ మూసి కేవలం ఒక 5 గేట్లు మాత్రమే ఓపెన్ చేసి కేవలం ఒక 3000 క్యూసెక్కుల కిందకి వదులుతూ ఉన్నారు. అవి కూడా సాయంత్రానికి ఆపే అవకాశం ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద వస్తుందా లేదా, తుంగభద్ర నుంచి ఎంత వరద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేరుతా ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత వరద నీరు ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద దాదాపుగా తగ్గిపోయింది. కేవలం 32,000 క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్కి చేరుతా ఉంది. నారాయణపూర్ డ్యామ్ నుంచి 35,000 క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు చేరుతా ఉంది. జూరాల 13 టీఎంసీలు 12.5 టీఎంసీలు ఉన్నాయి. వచ్చిన వరద నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 38,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక తుంగభద్ర నుంచి కూడా వరద దాదాపుగా తగ్గిపోయింది. కేవలం ఒక 28,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోస్ ఉన్నాయి. సుంకేసుల మీదుగా శ్రీశైలానికి చేరుతా ఉన్నాయి. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఒక 70,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చే వరద కన్నా కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. స్పిల్వే ద్వారా అయితే నీటిని రిలీజ్ చేయట్లేదు, కానీ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ గట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు తరలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా తెలంగాణ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,00,000 క్యూసెక్కుల నీటిని దోచుకుంటా ఉందని ప్రధాన మీడియాలో కూడా రకరకాల కథనాలు వేస్తా ఉన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ వ్యవస్థ లేదు. అధికారులు ఎంత చెప్తే అంతే. టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎన్ని క్యూసెక్కులు వెళ్తున్నాయనేది క్లారిటీ వస్తుంది. అందువల్ల 20,000 వెళ్తున్నాయా, 1,00,000 క్యూసెక్కులు వెళ్తున్నాయా అనే దాని మీద మనం వ్యాఖ్యానించడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 20,000 క్యూసెక్కులు అని చెప్తా ఉంది. ఇక హంద్రీనేవా ద్వారా మొత్తం కెపాసిటీ 3,850 క్యూసెక్కులు, ఒక 3,200 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ వైపు భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా కూడా ఒక 4,500 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తా ఉన్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 70,000 క్యూసెక్కులు వస్తూ ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లోస్ మాత్రం 85,000 క్యూసెక్కుల దాకా ఉన్నాయి. ఇక 885 అడుగుల కెపాసిటీకి గాను 880 అడుగులు శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నాయి. 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 199 టీఎంసీలు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి కూడా వరద కూడా తగ్గిపోయింది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 10 టీఎంసీలు ఖాళీ అవుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి, బ్యాక్ వాటర్లో వినియోగం. ఇక ఫ్లడ్ కనుక ఎగువ ప్రాంతం నుంచి ఆగిపోతే శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతిరోజు 10 టీఎంసీల కిందకు పోతూనే ఉంటుంది. ఆ వివరాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక నాగార్జున సాగర్కి అయితే పైనుంచి శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చి 68,000 క్యూసెక్కులు మాత్రమే చేరుతాం. నాగార్జున సాగర్లో 590 అడుగుల కెపాసిటీకి గాను 588 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీలకు గాను 304 టీఎంసీలు వరద చేరింది. లెఫ్ట్ కెనాల్కి 8,200 క్యూసెక్కులు, కుడికాలకు 9,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేయడం లేదు. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీకి గాను 44 టీఎంసీల వరద ఉంది. ఎగువ ప్రాంతం నుంచి అయితే వరద ఏం రావడం లేదు. మూసీ నది నుంచి మాత్రం ఒక 3,000 క్యూసెక్కులు వచ్చి చేరుతా ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి అయితే నీటి విడుదల ప్రస్తుతానికి ఆపేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి 19,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. అందులో దాదాపుగా 17,200 క్యూసెక్కుల కాలువలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విడుదల చేస్తున్నారు నీరు. పెద్ద ఎత్తున కాలువల కెపాసిటీ ఎంత ఉంటే అంత నీరు విడుదల చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా విపరీతమైన ఎండలు కృష్ణా డెల్టాలో పెద్ద ఎత్తున నాట్లు వేస్తూ ఉన్నారు. నీటి అవసరాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇక మరలా వర్షాలు పడితే తప్ప వరద కొనసాగే అవకాశం లేదు. మరో 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి మరలా ఫ్లడ్ కంటిన్యూ అవుతుందా లేదా అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.